ఇక ఎన్నికల గురించి మనం రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ ఎన్నికల వాతావరణం మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆయన అధికారం కోల్పోయిన రోజు నుంచి ఆయన తొక్కిసలాట మొదలైంది. మళ్ళీ వెంటనే ఎట్ట రావాలనే కుట్రలు కుతంత్రాలు. బహుశా దేశంలో ఎక్కడైనా 4-5 నెలల ముందు ఎన్నికల వాతావరణం ఉంటుంది. ఈయన 2 ఏళ్ల ముందే మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయనకున్న ఆత్రంతో అది మనందరం గమనిస్తూనే ఉన్నాము. కృత్రిమంగా లేని హీట్ జనరేట్ చేస్తూ వస్తారు, లేని ఆరోపణలు చేస్తారు, అభూత కల్పనలు చెప్పినవే చెప్పి ఒక పొగమంచు దీనిలో వాతావరణం ఏదో క్రియేట్ చేసిన పరిస్థితిలో ఈరోజు మనం ఎన్నికలకు వెళ్తున్నాం. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి, గ్రౌండ్ మీద ఏం జరుగుతోంది అనేది ఇంతకుముందు మాట్లాడిన వక్తలు జూపూడి గారు చెప్పారు. మరింత సరళంగా నానిగారు ఎక్స్ప్లెయిన్ చేశారు. నానిగారి దానికి నేను ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానంటే 10-15 రోజుల క్రితం వరకు ఈయన అటువైపు ఉన్నారు, చూసి వచ్చి మొక్కుబడిగా మాట్లాడట్లేదు, ఒక కన్విక్షన్తో మాట్లాడుతున్నాడు. మాకంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మేము ఇంతకాలం ఎవరైతే ఈ పార్టీలో ఉన్నాం వాళ్ళకంటే నేను ఇది గమనించాను అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కానీ, ఆయన ఆలోచనలో కానీ, ఆయన విధానాల్లో కానీ, ఆయన వ్యవహార శైలిలో కానీ నేను గమనించినవి 1, 2, 3, 4 ఏవైతే చెప్తున్నారో అవి ఎక్కువ పెద్ద సర్టిఫికెట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మేము ఆయనతో జర్నీ చేస్తున్నాం కాబట్టి మనం అందరం సహజంగానే మన నాయకుడు అంటే అభిమానము, గౌరవము, ప్రేమ ఉంటాయి, దాని ప్రకారమే అంటాం. కానీ క్రిటికల్గా చూసి బయట నుంచి దాని నుంచి ఒక కన్విక్షన్తో ఇటువైపు వచ్చి అవి మాటల రూపంలో ఈరోజు ఎక్స్ప్రెస్ చేసింది ఒక సర్టిఫికెట్ లాగా నేను భావిస్తున్నాను. నిజంగానే ఈరోజు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఇది ప్రతి ఒక్కరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు మీడియా వాళ్ళు క్రియేట్ చేసే ఒక కల్పితాలతో కూడిన కథనాలని పక్కకు తోసి అక్కడ బయట ఉండి విన్నది ఒకటైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసి వాళ్ళు ఇస్తున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేది, చెప్పేది ఇంత డెవలప్మెంట్ ఉంది, ఇంత సంక్షేమం ఎక్కడ లేని జరుగుతుంది, దీని గురించి ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతుంది అని మళ్ళీ మనల్ని అడుగుతుంటారు. ఎందుకు జరుగుతుందంటే ఇంతకుముందు జూపూడి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం గురించి పట్టించుకోవట్లా. మనం చేసే ఆ పథకాలన్నీ, మనం తీసుకెళ్తున్న చేస్తున్న సంస్కరణలో పథకాలన్నీ లాస్ట్ మైల్ కింది వరకు రీచ్ అవుతున్నాయా లేదా, దానికి అవసరమైన స్ట్రక్చర్ ఏదో ఏర్పాటు చేసుకోవాలి. ఆ చేసుకున్న తర్వాత పారదర్శకంగా, అవినీతికి అతీతంగా, శాచురేషన్ పద్ధతి మీద ఎలాంటి వివక్షకు అవకాశం లేకుండా కింది వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఈ 3 ఏదైతే తను ఫోకస్ పెట్టుకున్నాడో దానికోసం డెలివరీ సిస్టమ్ కింది వరకు, వాలంటీర్ల వ్యవస్థ వరకు, సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, ఇది ఒక అద్భుతమైన వ్యవస్థ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.